ఎందుకింత లేటు? ఆకలేస్తుందమ్మా. బాలా అంకుల్ ఫ్రెండ్స్ నేను చూడడానికి వచ్చారు. నన్నా? ఎందుకు? ముందడి మొహం కడుకుంటా వెళ్ళు. అన్ని విషయాలు చెప్పాను. అన్నీనా? శ్రీకాంత్ గురించి కూడా చెప్పారా? ముందుగానే చెప్తే మంచిది, తర్వాత ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. అయ్యో ఎందుకంటే ఈ విషయాలన్నీ వాళ్ళకి. రా ముందు ఇవన్నీ తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వు. ఏం జరుగుతుంది ఇక్కడ? పేరు వినోద్, 61st క్యావలరీలో క్యాప్టెన్, మంచి వాటర్ పోలో ప్లేయర్. నీ పాటంటే అతనికి ప్రాణం, అన్ని విధాలా నీకు తగినవాడు. మేజర్, మీరు బిజినెస్ మార్చుకున్నారా? పువ్వులు వదిలేసి పెళ్లి కొడుకులు నమ్మడం మొదలెట్టారా? నా పాట ఇష్టం అనుకుంటే క్యాసెట్ ఇవ్వండి. నేను కాఫీ తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. అంతే కదా? థ్యాంక్ యూ. వినోద్కి పాటలంటే ఇష్టం, నేర్చుకుంటున్నాడు. మ్యూజిక్ కాలేజ్ నుంచి సెలెక్ట్ చేసి తన చేత పాడించారు. సినిమాల్లోనే కాదు కచేరీలు కూడా చేయాలనుకుంటోంది. మీనాక్షి మాతో మాట్లాడరా? మాట్లాడాలా? మాట్లాడతాను. మేజర్ బాల నాకు మంచి చేయాలనుకుని ఏర్పాటు చేశారు, కానీ నాకేమాత్రం ఇష్టం లేదు. మీను ఏంటిది? ఏదో తమాషకంటోంది. నాకు ట్రాన్స్ఫర్ అయితే నాతో రానక్కర్లేదు, ఇక్కడే ఉండి పాటలు కంటిన్యూ చేయొచ్చు. కానీ నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. ఏంట్రా ఇది? ఉండండి నాన్న, ఆ ఫైనాన్స్ కంపెనీ అతన్నేగా, చివరికి వేరే ఎవరినో పెళ్లి చేసుకున్నాడు కదా. బాలగారు నాకు అన్నీ చెప్పారు. లైఫ్లో ఇవన్నీ సహజం, నాకు మీ పాస్ట్ గురించి అక్కర్లేదు. కాదు, ఇప్పుడు నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను, వారికి అది తెలియదు. అయ్యో ఏంటి ఆ వాగుడు? లేవరా లేవరా అంటే వై ఆర్ వి స్టిల్ సిట్టింగ్ హియర్? దేశంలో మనకు పిల్లే దొరకదా? ఏమిటి సార్ ఇది? తమాషా అనుకుంటున్నారా? ఏదో వాడికి కొంచెం పాటలు పిచ్చి, అందుకని లేవే వెళ్దాం. మేజర్, ఈ విషయం మీరు నాకు చెప్పలేదు. నాకే తెలియదు వినోద్. చూడ్దా సాబ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? బాగా పాడుతున్నావు, నలుగురు మెచ్చుకుంటున్నారుగా, అందుకే నీకు పొగరు. ముందు బాలాన్ని క్షమించమని అడుగు. వద్దొద్దు, నేనెప్పుడూ ఇంతే, ప్రతిసారి దెబ్బతింటూనే ఉంటాను. ఈసారి ఎవరు? కవిత్వం చెప్పేవాడా లేక ఆర్కెస్ట్రాలో తబలా వాయించేవాడా? ఏదైనా ఈ అందం యవ్వనం ఉన్నంత వరకే, ఆ తర్వాత తిరిగి చూసేవాళ్ళు ఉండరు. మీరుంటారు. ఏమన్నావు? నిజంగా చెప్పండి, నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా? చెప్పండి. వినోద్కేం తక్కువ? అందం లేదా, తెలివి లేదా? రెండు కాళ్ళు ఉన్నాయి. నేను అడిగిందేంటి? నేను అతన్నే పెళ్లి చేసుకోవాలా? మరి ఇంతకంటే మంచివాడు నీకెవడు దొరుకుతాడు? దొరికాడు. ఎవరు? నాకు కావాల్సింది పాటలు పాడే పోలో ప్లేయర్ కాదు, నాకు కావాల్సింది మీరు. షటప్. ప్రేమ కరుణ కలిపి నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు. మనస్ఫూర్తిగా అంటున్నాను. ఇంతవరకు ఎన్నో విధాల మీ మనసు బాధ పెట్టాను, ఏదేదో మాట్లాడాను, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తించాను. కానీ దానికి బదులు మీరు నాకు ప్రేమను అందించారు. షటప్, షటప్, షటప్. ఈలోగా మీరు ఇలా ఏర్పాటు చేస్తారని నేను అనుకోలేదు. మనసులో ఉన్నది ఏదో ఒక రోజు చెప్పి తీరాలిగా. ఆ రోజు మీరు తంబురేస్తే నేను అపార్థం చేసుకున్నాను. ఇవాళ నేను పాడుతోంది, అంతెందుకు ప్రాణాలతో ఉంటుంది, అంత మీ వల్లే బాలా. రోజు నేను గొడవ చేస్తాను, విసిగిస్తాను, కోపడతాను, జుట్టు పీకునేలా చేస్తాను. అయినా నేను సంతోషంగా ఉంటాను. కారణం మీ మనసులో ఉన్న మనసుని చూసి అర్థం చేసుకునే పరిపక్వత ఇన్నాటికి వచ్చింది.
నా దగ్గర ఏముంది? కానీ నాకు మీరే కావాలి. జీవితంలో కొన్ని ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరకదు. నేను దేశం కోసం ఆర్మీలో చేరాను, కాలు పోగొట్టుకున్నాను, తిరిగి వచ్చాను, నిన్ను కలిశాను. నీ మనసు తెలుసుకోకుండా ఇంకొకరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమని అడిగాను. అన్నిటి మించి ఈ పసిటి బొమ్మని చూపించి భద్రంగా చూసుకోమని ఆ దేవుడు నాకు అప్పగించాడు. చూసుకుంటారా? ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాననుకో దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు, కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ముఖం చూపించను ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో ఆఫీస్లో కొంచెం లేట్ అయింది. ఆంటీ అంకుల్ ఏమైనా ఫీల్ అయ్యారా? మరి ఫీల్ అవరా? అయినా మీ ఆడవాళ్ళంతా ఇంతే. ప్రేమించే వరకు ప్రేమ ప్రేమ అని అంటపడతారు. తీరా పిల్లలేసరికి మొహం చాటేస్తారు. తరతరాలుగా యుగాలుగా మీ ఆడవాళ్ళ చేతిలో మా మగాళ్ళు నలిగిపోల్సిందేగా. ఏంట్రోయ్ ఎచ్చులు పోతున్నావు? మామూలుగా పెట్టావు. ఆంటీ అంకుల్ ఏమన్నారు మన పెళ్లి గురించి? పాపం వాళ్ళు ఏమంటారు, మనకో క్లారిటీ రావాలి. వెదర్ బాగుంది, చినుకులు పడుతున్నాయి, నువ్వు కొంచెం సహకరిస్తే బాగుంటది. దేనికి? నీకు తెలీదా అన్ని ఎప్పుడు నీకు చెప్పడం మర్చిపోయాను. నీకు రాను మతిమరుపు ఎక్కువ అవుతుంది. అలాంటిదేం లేదన్నయ్య. నిన్న కమలి దగ్గర నుంచి ఓ లెటర్ వచ్చింది. ఏం రాసింది? నన్ను ఫ్యామిలీ మ్యాన్ అనుకుంది. అలాగా? నా భార్య పిల్లని తీసుకుని వీలైతే ఊటీకి రమ్మంది. ఇలాంటి ఉత్తరాల రాకపోకలు చివరికి ఇద్దరిని ప్రేమలో పడేస్తాయి. అదేం కాదన్నయ్య. అయితే లెటర్ రాయడమని. ఒకవేళ నేను లెటర్ రాయలేదనుకో, భార్య పిల్లల్ని తీసుకురమ్మన్నాం, వెంటనే లెటర్ రాయడం ఆపేశాడని నన్ను అపార్థం చేసుకుంటుంది. ఈ లెటర్కు రిప్లై రాశాననుకో, తన అనుమానం తీరిపోతుంది. ఏమైంది అలా ఉన్నావే? ఏం లేదక్క. కాదు, ఏదో కారణం ఉంది. సూర్య రాసిన ఉత్తరం చదివాను. పాపం చాలా మంచి మనిషి. అతను అనాథని తెలిసిన దగ్గర నుంచి మనసుకు కాస్త బాధగా ఉంది. ఎవరు అనాథ కాదమ్మా. అతన్ని ఓదారుస్తూ ఓ లెటర్ రాసావనుకో, అతని మనసుకి తృప్తిగా ఉంటుంది. సరిపదా? కమలి నీకు జీవితాంతం తోడుగా ఉంటారని ఉత్తరం రాసిందా లేదా? అవును. ఒక వయసులో ఉన్న ఆడపిల్ల జీవితాంతం నీకు తోడుగా ఎలా ఉంటుంది? బోలో.
తుమ్ బోలో. అర్థమయ్యేటట్టు చెప్పానయ్యా. ఆ అమ్మాయి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిందనుకో, జీవితాంతం నీకు తోడు ఎలా ఉంటుంది చెప్పు. అన్నయ్య కన్ఫ్యూజ్ చేయకు. నేనే చేసిందే. నువ్వు పని చేయి, ఆ అమ్మాయికి లెటర్ రాసి తూ మేరా ప్యార్ కర్తా హై నహీ అని అడిగాయి. ఏంటి ప్రేమయాత్రలకు బృందావనము, ఊటీకి వెళ్ళిపోయావా? కుమారి కమలి గారికి సూర్య వ్రాయినది. మీ ఉత్తరం చదివాను, నివ్వెరపోయాను. జీవితంలో ఎవరూ అనాథ కాదు, చివరిదాకా నేను మీకు తోడుగా ఉంటానని రాశారు. చివరిదాకా తోడుగా భార్య మాత్రమే. అలాంటప్పుడు మీ జీవితంలో నాకు చోటివ్వాలని నిర్ణయించుకున్నారా? లేక నా మీద మీకు సానుభూత? వెంటనే ఇది సానుభూతో లేక ప్రేమో వివరిస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రియమైన సూర్య. మీ జీవితంలో నాకు చోటివ్వాలని నిర్ణయించుకున్నారా? లేక నా మీద మీకు సానుభూత? వెంటనే ఇది సానుభూతో లేక ప్రేమో వివరిస్తారని నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో, హాయ్ వంశీ, స్కూల్కి వెళ్తున్నావా? ఇదేంటి మన దగ్గరకు వస్తుంది? చాలా థ్యాంక్స్ వాసు. నాన్నగారు హాస్పిటల్లో బాగానే కోలుకుంటున్నారు. పాత గొడవలేవి మనసులో పెట్టుకోకుండా కరెక్ట్ టైంకి వచ్చి హెల్ప్ చేశారు. నీకు విషయం తెలుసా వాసు? ఒకరిని మనం అసహించుకోవడానికి కారణం వాళ్ళని మనం సరిగా అర్థం చేసుకోకపోవడమే. సరిగా అర్థం చేసుకోపోవటానికి కారణం వాళ్ళని ఏ కారణం లేకుండా అసహించుకోవడమే. నేను మీ పట్ల చాలా మూర్ఖంగా కఠినంగా ప్రవర్తించాను. దానికి కారణం నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. మీరు రాసిన లెటర్ అందింది, అది కేవలం లెటర్ కాదు, నా మనసు. నా మనసులో ఏముందో ఎగ్జాక్ట్గా అదే రాశారు. మన ఇద్దరి భావాలు ఒకటే అనిపిస్తుంది. నేను మిమ్మల్ని కలవాలి. సాయంత్రం 5 గంటలకి మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. విజయ్, ఏమైందమ్మా నీకు? గోడతో మాట్లాడుతున్నావేంటి? మీ నాన్నగారు బానే ఉన్నారుగా? అమ్మా విజయ్, నిన్నేనమ్మా అడిగేది. గాల్లో చూస్తూ మాట్లాడతావే? ఎవరి కోసం అమ్మా వెతుకుతున్నా? మాలి, నా బైక్ పార్క్ చేసే చోట ఏంటి జనం? ఎనీ ప్రాబ్లం? వాసు, మన విజయ్ ఒంటరిగా ఏదో మాట్లాడుకుంటోంది. చాలా విచిత్రంగా గోడకేదో చెప్తోంది. అయితే వెంటనే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించనా? నో 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 నో. అబ్బాయిలు ఒంటరిగా నిలబడి తమలో తాము మాట్లాడుకుంటుంటే పిచ్చి ఆసుపత్రికి పంపించాలి. మరి ఒక అమ్మాయి ఒంటరిగా నిలబడి తనలో తాను మాట్లాడుకుంటుంటే? త్వరలో ఓ అబ్బాయిని పిచ్చి ఆసుపత్రికి పంపించబోతోంది అని అర్థం. సిచ్యువేషన్ పొల్యూట్ అయిపోయినట్టుంది. ఎస్కేప్ రా వాసు.